చేతిలో గుండు నా కొడక నీకే నీకేరా చేతిలో గుండు నా కొడక నీకేరా 3 గంటలప్పుడు 3 గంటలప్పుడు గుండు ఫైలిది నా కొడక మర్యాదగా వెళ్ళు గుండు ఫైలిది నా కొడక మర్యాదగా వెళ్ళు నేను గుడ్డు లజ్జా కొడక నేను ఎత్తేసేదిరా నేను గుడ్డు లజ్జా కొడక నేను ఎత్తేసేదిరా నువ్వు ఎన్ని పనులు చెప్పేది డబ్బులు వచ్చి చెప్పేది డబ్బులు వచ్చేది నిన్నోడు పిల్లమన్నాడ్రా ఏంద్రా నువ్వు పిలిచేది చెప్పేదంటావా నేను చెప్పిన అన్ని నీకు వేలలో లక్షలు వచ్చి లక్షలు పోరా నువ్వు పొన్నారా వాళ్ళు పెద్ద ఫారం పెట్టారు కోల్డ్ ఫారం పొన్నారో పెడతారు గుండు లంజా కొడక ఏ పొన్నారావుడాడు గుండు లంజా కొడక ఏ పొన్నారావుడాడు ఏ పొన్నారో పొన్నారో మన పంచాయతీలో పొన్నారో బ్యారికి వెళ్ళి పొన్నారావా ఆయన కాదయ్యా బాబు పొన్నారావు ఉన్నాడని తెలియదులే ఏ పొన్నారావురా నీ అమ్మ గుండు లంజా కొడక ఏ పొన్నారావురా ఏంద్రా ఆయన పెద్ద ఫారం పెట్టాడు కోల్డ్ ఫారం ఫారం పెడతా కోడి ఫారం లో బోర్లాడు 5 లక్షలు కోళ్ళు ఉన్నాయి చెప్పు ఫారం పెట్టాడు కదా పెట్టాడు సరిపోట్లా ఒక 2 కావాలంట నాకు 2 కావాలంటే నువ్వు వెళ్ళు నేను వెళ్తాం కాదు చెప్పేదేనా వెళ్ళరా చెప్పేది 1 గంట కోడి పెంటలు ఎత్తేయాల ఎత్తేయి పో ఎత్తేయి నేను ఎత్తాడు కాదు కోడి పెంటలో గుడ్లు అవన్నీ ఏరు గుడ్లేరు ఉండరు బాబాయ్ కోడి పెంటలు ఎత్తేసేవాళ్ళు కావాలి మాకు ఎత్తేసేవాళ్ళు కావాలి బరి పెంటలు ఎత్తేస్తావు కదా నేను బడి పేరు వస్తే నేను గుడ్డు లజ్జా కొడక నేను ఎత్తేసేదిరా గుడ్డు లజ్జా కొడక నేను ఎత్తేసేదిరా నా గొడ్డు కాడకు వచ్చా నేను ఎత్తేసేది మీ బరి పేడ తీసుకుంటాం చెప్పేది ఏంటావా నువ్వు చెప్పేదిరా ఎమ్మెల్యే సంబంధించినది ఎమ్మెల్యే సంబంధించింది అయితే ఏం చేయమంట డబ్బులు బాగా ఇప్పిస్తా ఎన్ని ఇప్పిస్తావా గంట పనికి ఇప్పిమంటావా 5,000 ఇప్పిమంట 5,000 1 గంటకి 5,000 జాబ్ చేసేవాళ్ళు కూడా 5,000 గంటకి నీ అమ్మ ఫారెన్ జాబ్ చేసాడు నువ్వు ఫారెన్ జాబ్ ఏంది ఈ బొచ్చి తీసుకెళ్ళి కోడి పెంటలు అయితే పక్కన పడేది బొచ్చి తీసుకొని వెళ్ళు తీసుకెళ్ళు సిమెంట్ బొచ్చి తీసుకెళ్ళి కోడి పెంటలు ఎత్తే డబ్బులు వస్తాయి తెలుసు కోడి పెంటలు ఎత్తే నేను కోడి పెంటలు ఎచ్చేవాళ్ళ కనపడ్డాను కోడి ఫారాలు కోడి పెంటలు ఎత్తారా ఎవడు ఎత్తేసేవాడు ఏమెత్తారు ఏమెత్తారా నేను ఎత్తేస్తానా ఏది నేను ఎత్తేస్తాను కోడి పెంటలో ఏది నేను ఎత్తేస్తాను కోడి పెంటలో చెప్పేది ఏంటవా డబ్బులు వచ్చే పని చేసా గంటకి 5,000 డబ్బులు టైపిస్ట్ కు డబ్బులు రావు వస్తే నువ్వు వస్తే తీసుకో నా మాటిని నేను చెప్పేది సరే పని చేయి నువ్వు పేరు రాపించుకొని అవసరం అయితే నువ్వు 3,000 తీసుకో వేరే పెట్టి 2,000కి పేరు రాపించుకుని నేను వచ్చేది నీకు అవకాశం ఇప్పిస్తున్నాను నేను వచ్చేదా కోడి పెంటలు కోడి పెంటలు ఎత్తారు ఆగుంటే కోడి పెంటలు ఎత్తారు రకాన్ని నేను కోడి పెంటలు ఎత్తే వాళ్ళకి కనపడ్డాను నువ్వేమో టైపిస్ట్ చేసి టైపిస్ట్ నువ్వు మర్యాద నీ పేరు చెప్పా నీకు నేను పేరు ఇచ్చాను చెప్పాను మర్యాద చెప్పినప్పుడు మర్యాద రామని చెప్పానా ఆగు ఎక్కడికెళ్తావు నువ్వు ముంగిసులు పట్టేవాడు చెప్పేది అర్థం అవుతుంది ముంగిసులు పెట్టేది నేనా నువ్వురా డ్రైనేజ్ పెంటలు వచ్చేసేవాళ్ళగా ఉండవు నువ్వు నువ్వు మాట చెబుతావు నేను చెప్పేది ఇంటావా నేను చెప్పేది డబ్బులు వస్తాయి బాగా తీసుకో నేను ఇప్పిస్తాను నాకు వద్దురా పెళ్లి కంజూరులో ఇచ్చోడా ఏంద్ర నువ్వు రే మర్యాద ఉండదు వెళ్ళమన్నప్పుడు వెళ్ళరా నేను నీ కోసం వచ్చినప్పుడు నువ్వు రావాలి నేను నా కోపం వచ్చిందని చదువుతులేక సరే నేను ఉంటాపా నేను మనిద్దరు ఎత్తేద్దాంపా బరి పెంటలు ఎత్తేస్తారా నువ్వా వరసన ఎరగతి చిన్నగా వరసన మొహరు పూసుకో వరసన మొహరు పూసుకో కోడి పెట్ట నువ్వు బరి పెంట పూసుకుంటావా నాకే పరి పూసుకుంటాను వెళ్దాంపా అని చెప్పానా కోపం తెప్పించావంటే కోపం తెప్పిబాక మర్యాద పంచాయతీలో పంచాయతీలో మన ఊర్లో కోళ్ళు ఫామ్ పెడితే నువ్వు పని చేయలేవా వచ్చా చేయను ఏందంటే ఏం కావాలి ఏం కావాలి చెప్పు నాకేం వద్దన్న ఏమొద్దు నువ్వు వెళ్దాంపా నువ్వు పారా నువ్వు గుండు నా కొడక నీకు మర్యాద చేస్తున్నావు
గుండు ఫైలిది నా కొడక మర్యాదగా వెళ్ళు గుండు ఫైలిది నా కొడక మర్యాదగా వెళ్ళు ఏంద్రా సీరియస్ ఏంద్రా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఊరు రామానావా ఊరు డబ్బులు ఇస్తావే చేర్చుకోరా చేర్చుకో నాకేం నీతో సరే పని చేయి కోడి పెట్టలు ఎత్తేవా నేను ఎత్తాను గుడ్లు ఏడతావా గుడ్లు కూడా ఏరను గుడ్లు బాక్స్ లో పెట్టు బాక్స్ లో కూడా పెట్టను మొహమడా నీకు చెప్పేది అర్థం కదా పోరాటం నీకు చేస్తాంద్రా ఏంద్ర పొద్దా కంపెనీ పడతాయింద్రా పోరాటం నీకు చేస్తాంద్రా ఏంద్ర పొద్దా కంపెనీ పడతాయింద్రా నేను నీకు మంచి పని చదువుతాకు వచ్చాను పని చదువుతాకు వచ్చినప్పుడు పని చేస్తా నువ్వు చేస్తే నేను మర్యాదగా రాను నువ్వు రావా రాను నేను బరుగుడ్లు మొత్తం దొరికెళ్ళి ఈ బరుగుడ్లు మొత్తం తోలుకెళ్ళి బతుకుతావా అసలు నీకు ఉంది ఏంది నేను మర్యాద చెప్పినప్పుడు వెళ్దాం పద ఏంది రాకుండా నువ్వు ఆగు పంచాయతీల పనులకు రాకుండా రాను అసలు నువ్వు వెళ్తావా సాయంత్రం కోడి పెట్టలతో కొట్టేస్తా చదువుతున్న ఊర్లో నీ మొహం వేసి రుద్దుతా నీ మొహన నీకు చేతులు గ్లౌజులు కొడతాం మేము నువ్వు చెప్పేది నేను చెప్పేది మాట చెప్పేది ఏంటి నీ మాట చెప్పేది పంచాయతీలో నేను లీజు తీసుకున్నా తీసుకుంటే కోడి పెంటలు ఎత్తే ఒక మనిషి కావాలి తీసుకో తెచ్చుకో నువ్వే ఎత్తేసేదే 20 బర్రెలు కాడ పేడలు ఎత్తా ఉంటా నువ్వు నేను ఎత్తుకుంటే 20 కాదు 30 ఎత్తుకుంటాను వరుసనే ఉంటాయి మాట ట్రైన్ లేకపోతే ఆడొచ్చి కోడి నీకు మర్యాద అవసరం అమ్ముకు అది కోడి పెంటలు తీసుకెళ్ళి నువ్వు కోడి పెంటలు తీసుకు అమ్ముకు అని చెప్పా నేను నువ్వు కాదు ఏ పడితే ఈసేస్తాను ఎందుకు ఎందుకు ఈసేస్తాను నువ్వు తలకాయ తగిలితే పగిలితే నువ్వు ఉంటావు అసలు వెళ్ళి జైల్లో పెట్టి 6 నెలలు నువ్వు కొట్టు సరే నువ్వు కొట్టేది మా బాబాయ్ కొడుకు చెబుతున్నా ముంగిసులు అమ్మేవాడా నా దగ్గర యాడికి వెళ్తావు అసలు యాడికి వెళ్తావు నువ్వు ఆగమన్నా కాదు ఏం చెప్తావు నీ చేత ఖచ్చితంగా రోడ్ల మీద చూడు సాబానా అమ్మిత చదువుతున్నా మార్వాడు అయిపోతుంది బరిగొడ్లు మొత్తం చూడు బరిగొడ్లు మొత్తం తొక్కించుకుని తీసుకెళ్ళి సాయంత్రం కేజీ తీసుకొచ్చి నిన్ను తొక్కిస్తా పోతారు నా మనోడు ఒక్కసారి దబామని ఎగిరిపోతారు బరి గురి నువ్వు రాకుండా వెళ్ళి నువ్వు అసలు బరిగొడ్లు అమ్మి ఊర్లో బరిగొడ్లు అమ్మి పేడగలు తెస్తావు లేదా అసలు పేడగలు తెస్తావు నువ్వు నా ఇష్టం తీసుకుంటాను 3 గంటలకు పేడక చూడు చెప్పేది చెప్పేది 3 గంటలప్పుడు నువ్వు మర్యాద ఆగంటే 3 గంటలు 3 గంటలప్పుడు 3 గంటలప్పుడు నువ్వు ఆగు ఎందుకు కొడుతున్నాను చెప్పమంటావు వెళ్ళి చెప్తాను ఊర్లో ఎవరిని ఆగు నేను వెళ్ళి ఇప్పుడు పంచాయతీలో నీ మీద పంచాయతీలో అయిపోయా నువ్వు తిరుగు చదువుతాక నన్ను ఎందుకు కొట్టి నువ్వు ఎవరిని వెళ్తావు నువ్వు రావా ఎందుకు రావు నువ్వు నన్ను ఎందుకు కొట్టి చెప్పు నీకు పని పడుతున్నా నేను పని చేసుకోవా కోడి పెంటలు ఎత్తేలా నువ్వా ఎట్టు నీ మొహం ఎట్టుంది ఊర్లో కోడి పెంటలు ఎత్తేసేవాళ్ళ గుండు కొట్టిన మొహం ఉన్నట్టుంది నువ్వు ఎట్లా మహేష్ బాబు నువ్వా చెప్పా మొత్తం తోలి అమ్మితే నరికేస్తా రావా మున్సిపల్ ఏం చెప్పమంట ఆడి చెప్పేది ఆడికి నీకు చెప్పలేదు నీకు పంచాయతీలో పాలు గీలు లేకుండా నువ్వు సాయంత్రం గుండు కొట్టేస్తా సాయంత్రం మేసాలు కూడా తెప్పించేస్తాను నువ్వు గుండు కొట్టినప్పుడు సాయంత్రం మొత్తం మీ ఇంటి చెప్పేది ఇంకో పాలేరు తీసుకొచ్చి కోడి పెంటలన్నీ మీ ఇంటి ముందు వేపిస్తా అన్ని మా ఇంటి ముందు నువ్వు తిరుగుతావా అది ఉల్లిపాయలు మొహడా చెబితే నీకే చేస్తున్నా పోరా
అమ్మ ఏడో చిన్న ప్రకారం కట్టుకుని ఎలా అమ్ముకునే రకం ఏడో చిన్న ప్రకారం కట్టుకుని ఎలా అమ్ముకునే రకం అట్లు ఇడ్లీ అమ్ముకునే రకం బాగానే ఉంటా పోరా నీకు చదువుతున్నా అమ్ముకోరా నువ్వు యాదవనా రేదవా రోడ్లు ఏమట తిరిగి మొక్కజొన్న పప్పులు అమ్ముకున్నావాడా నువ్వు ఎందుకు రావు మెంటలకి బాగా లంచాడు ఎప్పుడో పొడతా జైలుకి వెళ్తా నిన్ను చంపేస్తా ఖాయం మర్యాదకి చేస్తున్నా రావద్దురా ఎందుకు రావద్దు నీకు డబ్బులు వచ్చే పని చదువుతున్నాను డబ్బులు దేవుతా పోరా నీ దండం పెడతా మెంటలకి బాగా నీకు నేను దండం పెడతా బాబాయ్ నాకు మెంటలకి ఇద్దరు నీ దండం పెడతారా కొత్త ఫారం పెట్టాడు నిన్ను నరికేస్తా నిన్ను ముక్కలుగా వెళ్ళిపో నా దగ్గర రాబాక నిన్ను నరికేస్తా నిన్ను ముక్కలుగా వెళ్ళిపో నా దగ్గర రాబాక కాదు పోరా నీకు ఏం కావాలి చెప్పు ఈవిడ మాట చెబుతా ఏం మాట చెప్తా కోసుకో కోడిని కోసుకో కోడి నువ్వు కోసి తిను నీకేం కావాలి కోళ్ళు కాడా కోళ్ళు వద్దు ఏమొద్దు పోరా నేను రాను ముందు కావాలా నాకు ముందు కూడా నీకు మర్యాదగా వస్తావా లేకపోతే ఇగో నీ బరిగొడ్లు మొత్తం చెబుతున్నా ఏం చేస్తా బరిగొడ్డు ఒక్కటి లేకుండా చేస్తా నేను నీ వల్ల ఇద్దా నీ వల్ల ఇద్దా ఏంది బరిగొడ్డు ఒక్కటి లేకుండా చేస్తా నీ వల్ల ఇద్దా సాయంత్రం రాకుండా వెళ్ళు నువ్వు ఏం చేస్తా ఏం చేస్తావు ఏంది రాను చూద్దాం పో పంచాయతీ మొత్తం మేము పగ పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళు కాదు నీ వల్ల ఇద్దా పంచాయతీ వాళ్ళ నీ వల్ల ఇద్దరా నీ వల్ల ఇద్దా నువ్వు రాకుండా ఈ రోజు వెళ్ళి నువ్వు ఏం చేస్తా కోడి పెంటలు ఎత్తేకుండా వెళ్ళి నువ్వు ఏం చేస్తావంట ఏం చేస్తా మీ బరిగొడ్లు కాడ చదువుతున్నాయి బరిగొడ్లు ఉన్నా నీకు గుండె సౌడు అనుకున్నావు బరిగొడ్డు ఆగు నువ్వు బరిగొడ్డు పేడలు ఎత్తేస్తాను కోళ్ళు పెంటలు ఎత్తేలావా డబ్బులు ఇప్పిస్తాయి నాకు అవసరం లేదు 5,000 నాకు వద్దంటే నాకు అవసరం లేదు సార్ నీకు అసిస్టెంట్ పెట్టుకో నువ్వు నాకు అసిస్టెంట్ నీ పేరు రాపించుకో నాకు వద్దు ఎవడు వద్దు అసలు నీకు ఉంది బాబాయ్ ఉండప్పుడు నేను మంచిగా ఇగో ఇలాంటి ఎవడు తీసుకురా నీ కోసం ఏంది నువ్వు తెచ్చా నువ్వు తెచ్చింది ఏం తెచ్చా మంచి పని తీసుకు కోడి పెంటలు ఎత్తేదా కోడి పెంటలు ఎత్తేదా మరి కోడి గుడ్లు అడి తింటావు నువ్వు నీ కోడి గుడ్లు తిన్నా కోళ్ళు అడి తిన్నా నేను కొనుక్కొచ్చి తిన్నారా మరి అవన్నీ ఆడి నీకు కొనుక్కొచ్చి తిన్నారు నీ గుడ్లు ఏమైనా తిన్నానా లేకపోతే నీ ఇంటికి వచ్చి ఏమైనా తిన్నానా లేకపోతే నీ కోడి ఏమైనా తిన్నానా ఇటు కాదు కానీ కాదు నువ్వు ఎవడు కోడి తింటున్నావు మరి కోడి తింటా ఏ ఫారంలో ఎవడో పెంటలు ఎత్తే నువ్వు తింటుందా నా కోడి పెడితే తింటానా నా కోడి పెడితే తింటారా నీ గుడ్డ ఏమైనా తిన్నానా లేకపోతే నీటికి వచ్చాను గుడ్డులు తింకొచ్చానా లేకపోతే నేను ఏమైనా తిన్నానా లేకపోతే నీటికి వచ్చాను గుడ్డులు తింకొచ్చానా లేకపోతే నేను ఏమైనా తిన్నానా రాకుండా వెళ్ళి ఏం చేస్తా అసలు ఏం చేస్తా పంచాయతీలో ఫారం పెట్టినప్పుడు పనికి రావాలి అందరూ బరిగొడ్లు మీరు తీసుకెళ్తున్నా రాను చెప్పు మాయరోగం నీకు మాయరోగమా నీకేం జబ్బు ఎత్తేసుకో నేను సరే ఎత్తేస్తారా రాను ఏమన్నా పెద్ద ఎమ్మెల్యే ఎమ్మెల్యే నువ్వా ఎమ్మెల్యే కాదు నీకేం జీతకుండా అనుకున్నావా నీకేం జీతకుండా డబ్బులు ఇస్తాగా ఎవడు కావాలి నీ డబ్బులు ఎవడు కావాలి ముందుకు చదువుతున్నా చెనక్కాయ కూడా పోరా బుక్క పకీర్ నాయాల పోరా ఇలా దొరుకుదెంగి కూడా ఉండట్టున్నావు ఏడా యాదవ్ లాంటి కొడతా ఏంద్ర నాయంపుడు పడతావు డబ్బులు ఇప్పిస్తానని చెప్పా నీకు డబ్బులు ఇప్పిస్తా నాకు డబ్బులు వద్దు ఏమొద్దు పో ఏం కావాలి నీకు నాకేమొద్దురా ఏం కావాలి చెప్పు ఏమొద్దు నువ్వు పని చేస్తాక ఏం కావాలి నీకు ఏం కావాలి నీ మాసం ముక్కలు నరుకుని ఏపుతాను అలా నువ్వా వస్తా నువ్వు సరే సరే మున్సిపల్ గడికి వెళ్దా సరే మున్సిపల్ గడ మాట చెప్పు ఏం ఆడికి నీకు చెప్పేది నా గోస గొంగ రా నీ చెప్పేదా ఏంటంట నీ చెప్పలేదు నువ్వు వెళ్ళి ఏం చేస్తా చూద్దాం